ఇది 2 అక్టోబర్ దసరా రోజు మార్నింగ్ అందరికీ చాయ్ పెట్టేసిన వాళ్ళకి, వాళ్ళు తాగేసినారు. తర్వాత గ్యాస్ క్లీన్ చేసి బాసాలు తోమేసి ఆ ఇల్లు మా బెడ్రూమ్ అన్నీ ఊకి పెట్టేశాను. తర్వాత మా స్నానాలు అవి చేసుకున్నాము. అన్ని బాసాలన్నీ తోమి క్లీన్గా పెట్టేశాను. ఆ తర్వాత దొడ్డు రవ్వ ఉడకబెట్టుకొని తిన్నారు వాళ్ళు. ఇంకా నేను ఏం తినలేదు, టిఫిన్ ఏం చేయలేదు నేను. అలాగే ఇవన్నీ కౌంటర్ టాప్, గ్యాస్ అవన్నీ తోమి పెట్టేశాను. ఇవన్నీ మళ్ళీ ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసిన. ఇక్కడ పక్కన ఉన్న టేబుల్ కూడా తుడిచి పెట్టేశాను. పండగకి ఎప్పుడైనా నేనే కడుగుతాను, ఈసారి నేను కడగకపోతే కడగలేదు. మా ఇల్లు కడిగినా కూడా బయటికి నీళ్ళు పోవు, అన్నీ ఎత్తి పోయాలి. ఆ తర్వాత మా వారు మీట్ తెస్తే అన్నం కూర అన్నీ వండి పెట్టేశాను. అన్నం రైస్ కుక్కర్లో ఇక్కడ కర్రీ చేసి పెట్టేశాను. ప్రతి పండగకి నేనే కడుగుతాను, ఈసారి కడగకపోతే కమ్సం ఇల్లు కూడా తుడవలేదు, కడగలేదు. నేనే మళ్ళీ సాయంత్రం 3 గంటలకి నేనే ఇల్లంతా తుడిచేయి పెట్టాను. అయితే ఇంటెనక డోర్ ఓపెన్ ఉంది. అక్కడ అత్తమ్మ ఇంకా ఇంటెనక పెద్దమ్మ వాళ్ళు అడిగితే వెటకారంగా ఇప్పుడు తుడుస్తున్నారా అని అడిగితే మాకు తిన్న తర్వాతనే పని చేయడానికి వస్తుంది, తిన్న తర్వాతనే నాకు పని చేయడానికి వస్తుంది, తినకముందే నేను చేయనంట. అట్లా వెటకారంగా తిన్న తర్వాత బాగా పని చేస్తామని ఇట్లా వెటకారంగా అంటుంది. ఒక్క పూరీలు చేసి గ్యాస్ మొత్తం అట్లనే ఉంచింది. గ్యాస్ కూడా తుడవలేదు. బయటనేమో ఒకలాగా చెప్తుంది, ఇంట్లోనేమో ఒకలాగా ఉంటుంది. గ్యాస్ తుడవలేదు. అవి కప్సం చేసిన పిండి అవన్నీ అట్లనే పెట్టావు, అక్కడ అన్నీ అట్లనే పెట్టేసి వదిలేస్తుంది. నేను ఈ వెనకాల అన్నీ మళ్ళీ గ్యాస్ తుడిచి ఇవన్నీ తీసి డబ్బాలో పెట్టాను.